నమస్కారం అండి. మనం రేపు వచ్చే సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. నా పేరు బైరెడ్డి. నేను ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్. యాస్ ఎ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈరోజు నేను ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌తో మీకు పరిచయం చేపిస్తాను. సార్ పేరు మల్లేశం సార్. సార్ ఒక సోషల్ ఎన్‌జీఓస్‌కి ఒక ఫౌండర్స్ చీఫ్ ఫంక్షనర్. ఈరోజు మేము గ్రామంలో ఒమ్నిమార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆశా స్టోర్ అని ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తాం ఎంటర్ తెలంగాణలో. ఈ తెలంగాణలో ఆశా స్టోర్స్ స్థాపించడం వల్ల గ్రామ యువత, మహిళలు, రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఆశా స్టోర్స్. ఆ గ్రామంలో ఉండిన రైతులు చేసిన పంటని ఈ సిటీకి తీసుకుని వచ్చినప్పటికీ ఈ సిటీ ప్రజలకి, ఇక్కడ ఉన్న కస్టమర్స్కి, కన్జ్యూమర్స్లో ఒక అవగాహన కలగాలి అని చెప్పి ఒక ఆలోచనతో మేము వచ్చామో, దీన్ని సిటీలో నేను ప్రతి ఒక్క కుటుంబానికి దాదాపు మన సిటీలో ఏదో 1 కోటి పైన జనాభా ఉన్నారు. వీళ్ళకి గ్రామాల్లో వచ్చే ప్రతి ఒక్క పంట వీళ్ళకి కొనుగోలు చేసేలాగా ఒక అవగాహన ఉండాలి, ఒక అవేర్నెస్ గురించి తీసుకెళ్లాలని చెప్పి ఒక రైట్ ఎన్జిఓ పార్ట్నర్ని మేము ఫైండ్ అవుట్ చేసినప్పటికీ జనని ఫౌండేషన్ గురించి మాకు తెలిసి వచ్చింది. జనని ఫౌండేషన్ ఉండిన చీఫ్ ఫంక్షనర్ మల్లేశ్వర్ గారితో ఈ విషయం చెప్పాను. మల్లేశ్వర్ గారు చెప్పాను, సార్ మనం ఒక ఎన్జిఓ, మన పని సమాజాన్ని మేలు చేయడమేని, సమాజ అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా సమాజ అభివృద్ధి కాదు, మన దేశం ఉండిన ఆర్థిక వ్యవస్థని కూడా, మరి దేశ మంచి ఒక స్వచ్ఛమైన రాష్ట్రం దేశం చేయాలి అంటే దానికి ఆర్థిక వ్యవస్థను కూడా మనము స్ట్రెంథెన్ చేయాలి అంటే గ్రామాల్లో ఉండిన వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాలి. అంటే రైతులు పంట చేసే పంటని, మహిళలు పంట చేసి తయారు చేసే ఉత్పత్తుల్ని మనము మార్కెటింగ్ సదుపాయాలు చేయాలంటే గ్రామంలో తయారు చేసే ఉత్పత్తులు గ్రామంలో కొనడం కాదు, పట్టణంలో ప్రజలు ఎప్పుడు వారు కొనుగోలు చేయరు, అప్పుడు వారు గ్రామాల్లో అంత ఆర్థిక పరంగా అభివృద్ధి ఉండదు అని ఒక ఆలోచనని మేము ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మేము జనని ఫౌండేషన్ మల్లేశ్ గారికి మా ఒమ్నిమార్ట్ ఆశా స్టోర్స్ నుంచి వాళ్ళకి మేము సపోర్ట్ని కోరుకుంటున్నాము. సార్, మేము ప్రతి ఒక్క గ్రామంలో మేము ఒక ఆశా స్టోర్స్ పెడుతున్నాం. ఆశా స్టోరు అంటే ఒక కిరాణా కొట్టు కాదు, ఆశా స్టోర్ అంటే ఒక డిమాండ్ సప్లై సెంటర్స్. అంటే అక్కడ కొనుగోలు జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. అక్కడ చిన్న రైతులు తయారు చే పంటలన్నీ అక్కడికి వస్తాయి. అక్కడ నుంచి మనం ఏం చేస్తాం, సిటీకి తీసుకొస్తాం. సిటీకి తీసుకొచ్చి నేను కిరాణా కొట్లో, సూపర్ మార్కెట్లో, ఇంకా లేదా మా ఆసరా ఓన్ స్టోర్స్ ఉన్నాయి, అక్కడ మేము సప్లై ఇస్తాం. అక్కడ నుంచి జనాలు ఏం చేయాలో కొనుగోలు చేసేలాగా అందుబాటులో పెట్టి, అలాగా ఓన్లీ ఫిజికల్ స్టోర్స్ కాదు, డిజిటల్ కూడా ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా అన్నీ కూడా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం. అయితే ఎప్పుడు ఒక ప్రోడక్ట్కి బ్రాండ్ బిల్డ్ ఉండదు, జనాల్లో అవగాహన ఉండదు, ఆ వస్తువు అమ్ముడుపోవడం కష్టం. ఈ బ్రాండ్ ప్రమోషన్ ప్రజల లోపల, ఈ సిటీ ప్రజల లోపల అవగాహన కార్యక్రమం తీసుకురావడం, అవగాహన కలిగించడమే ఆ కార్యక్రమాన్ని బాధ్యత మేము జనని ఫౌండేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. జనని ఫౌండేషన్ ద్వారా ఇది కాక ఇంకో కొంతమంది ఎన్జిఓస్ కూడా వాళ్ళకి పరిచయాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక చోట తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకోమని కోరడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మోర్ డీటెయిల్స్గా మనము నేను చెప్పేదానికని సార్ నోట్లో కూడా వింటాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం బైరెడ్డి గారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రేక్షకులు చెప్పండి సార్. ఇప్పుడు మేము తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఏంటంటే గ్రామంలో ఉన్న రైతు, మహిళ, యువత, అలాగా రైతుల్ని పంట చేసిన పంటని, మహిళలు తయారు చేసే ఉత్పత్తుల్ని మార్కెటింగ్ సదుపాయాల గురించి పట్టణంలో ప్రజలకి గ్రామాల్లో ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి మేము ఏదో ఒక ఆలోచనతో మీకు సపోర్ట్ గురించి మేము ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. అసలు మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? కరెక్ట్గా ఇది సరైన పద్ధత? ఇది మేము తీసుకున్న నిర్ణయం కరెక్టేనా?
నిజంగా మీ వైపు నుంచి మీ యొక్క స్టేట్మెంట్ కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ మీ యొక్క ఆలోచన మా వ్యూవర్స్కి మీరు చెప్పండి సార్. నమస్కారం అండి. ఓమ్ని మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏదైతే ఆసరా స్టోర్స్ అనే కాన్సెప్ట్ ఆ స్టోర్స్ని తీసుకొస్తున్నారో గ్రామాన ఆ స్టోర్స్ని ఏర్పాటు చేయడం, అలాగే హైదరాబాద్లో కూడా మధ్యతరగతి వాళ్ళు చాలా ఉంటారు, వారికి కూడా ఈ స్టోర్స్ ఏర్పాటు చేసి వారు కూడా రైతుల నుంచి డైరెక్ట్గా ఈ స్టోర్స్కి వచ్చి ఈ స్టోర్స్లోనే వాళ్ళకు హోల్సేల్గా ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి, చాలా మంచిది. ఎందుకంటే రైతులకు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న మధ్యతరగతి వాళ్ళకు ఎక్కడో లింక్ తెగిపోయి ఇబ్బందికరం ఉన్నాయి. దీంట్లో మీరు చెప్పారు ఓమ్ని మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 1,78,000 రూపాయల ఆర్థిక సహాయంతో ఆసరా స్టోర్స్ను ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. మేము దానికి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉంటాయి, అందులో మహిళలకు ఈ యూత్కు మహిళలకు ఈ ఆసరా స్టోర్స్ చేయడానికి మీరు ఆర్థిక సాయం చేసి వారి ద్వారా పెట్టిస్తే అటు రైతుల దగ్గర ఉన్న వస్తువులు, అక్కడ మహిళా సంఘాల ద్వారా ఉన్న వస్తువులు డైరెక్ట్గా మధ్యతరగతి కుటుంబాలకు అందడానికి వారికి చేయడానికి చాలా బాగుంటుంది. బైరెడ్డి గారు ఇది మంచి కాన్సెప్ట్, మాకు ఇవాళ మీరు పరిచయం కావడం, మీ ద్వారా ఇది మంచి కాన్సెప్ట్ జరగడం, ఏదైతే హైదరాబాద్లో ఉన్న మధ్యతరగతి వారికి మంచి రైతులు పండించిన ఏదైతే ఆర్గానిక్ ఫుడ్ కానీ రైతులు పండించినవి, అలాగే మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు కానీ మన ఆసరా స్టోర్ ద్వారా వారికి అందితే చాలా బాగుంటుందండి. దాంతోపాటు మీరు ఏదైతే ఆర్థిక సాయం 1,78,000 చేస్తారో దాన్ని పెట్టిస్తారో ఈ మహిళా సంఘాల వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి వారి లొకాలిటీలో వారి ఏరియాలో వాళ్ళు ఈ ఆసరా స్టోర్ను చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసి వారి ద్వారా మంచి ఆరోగ్యకరమైన వస్తువులు, ఏ కల్తీ లేని వస్తువులు అన్నీ మన ఆసరా స్టోర్ ద్వారా దొరికితే మా హైదరాబాదు మా మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే మీరు ఈ స్టోర్ లాగా కిరాణా కాకుండా స్టోర్ లాగా చేసి ఒక హోల్సేల్ స్టోర్ లాగా తక్కువ రేట్లు ఉండేటట్టు, ఏదైతే ఇప్పుడున్న కాంపిటేటివ్ దాంట్లో డిమార్ట్ లాంటి కాంపిటేటివ్ సంస్థల కంటే కూడా తక్కువ రేటు మీరు ఏదైతే ఇస్తారని ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, ఏదైతే చెప్పారు, ఈ కాన్సెప్ట్ అంతా చెప్పారో చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇలాంటి కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా మహిళలకు ఉపయోగం, యూత్కు ఉపయోగం. మన ఆసరా స్టోర్స్ వాళ్ళు పెడితే దానికి మీరు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. దాని ప్రకారం 1,78,000 ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి సార్, మెయిన్ మనం అయితే వాళ్ళకి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల మనం స్టోర్ పెట్టగానే వ్యాపారాలు పెరగవు కాబట్టి అక్కడ నష్టాలు రాకుండా మా ఓమ్ని మార్ట్ నుంచి 1,78,500 రూపాయలు గ్రాంట్స్ ఉన్నది. ఇక్కడ మనం ఏమవుతుందంటే పట్టణం నుండి అన్ని కూడా, అంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబాన్ని కాదు, మీరు ఏం చేయాల్సిన మీ ఫౌండేషన్ తరపు నుంచి మేము ఆశించేది ఏంటంటే అపార్ట్మెంట్లు నిన్న అందరూ కూడా, అంటే పాకలు నిన్న ప్యాలెస్లు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువులు కొనాలి.